దగ్గర 200 ఉన్నాయి, నీకు 2 లక్షలు కావాలి అంతే కదా? వెరీ గుడ్ రా. ఇలాంటప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హ్యాండ్ లోన్ అడగకూడదురా, ఎందుకంటే లోన్ ఎవరు హ్యాండే ఇస్తారు. ఏయ్ ఏంట్రా వెళ్ళిపోతున్నావు? ఒకే మ్యాటర్ ఫోన్లో ఒకసారి డైరెక్ట్గా ఒకసారి చెప్తే ఇబ్బంది కదరా. నీకు 2 కావాలా? మంత్ ఎండ్ లోపు. ఆడికి చెప్పిన నీకెందుకు చెప్తాను రా, నువ్వు కూర్చోరా. ఏం లేదురా, నెక్స్ట్ వీక్ ఊటీలో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను రా, పెట్టు. మా స్టాఫ్ ఉంటారు, నువ్వు జస్ట్ సూపర్వైజ్ చేయాలంతేరా. అదే కాలేజీలో హాస్టల్లో మా దాంట్లో ఉంచోడు కదా, అలాగా. చాలరా. చాలా ఓకే. తర్వాత పెళ్ళిళ్ళు అందరితో బాగా మాట్లాడు రే, అదే కాలేజీలో ఆడపిల్లలతో బాగా మాట్లాడేవాడు కదా. ఆపరా. ఆపనా? ఓకే. ఇటు మర్చిపోలేదు. ముందు మెహందీ అని, తర్వాత సంగీత్ అని, బాగా తాగి 3వ రోజు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతారు. ఆ దారుణాన్ని దగ్గరుండి చూసి 4 అక్షింతలు అయ్యి చివరిలో 10 లక్షలు ఇస్తారు. 5 లక్షలు నువ్వు ఉంచుకో, 5 లక్షలు నాకు. ఓకేనా? పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని తొక్కేస్తావని భయపడ్డాను రా. ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రెండ్ అని రా, ప్రాణం లేకపోవచ్చు, పార్ట్నర్షిప్ ఇస్తాను, పండుగ చేసుకో. థ్యాంక్ యూ రా. మార్నింగ్ సార్. ఏంటి లేటు? సారీ సార్, బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి లేటు? బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఏంటి పారం, ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం మారింది ఇప్పుడు? ఏం మారలేదండి. ఒకప్పుడు నాకు సర్వెంట్లు ఉండేవారు, ఇప్పుడు మీకు మాత్రమే ఉన్నారు. బా, ఏం జరిగిందని ఇప్పుడు నిజంగా? కోట్లు పోయిన మిగిలిపోయిన కాస్ట్లీ బట్టలు, కంపెనీ ఇచ్చిన ఫ్రీ సూపర్ కారు, పెళ్లిలో ఫారెన్ విస్కీలంట, మెహందీలో డిస్కో జాకీలంట. రియలీ ఐ లైక్ యువర్ ఎక్సైట్మెంట్. చూడు, నేను నా చేతిలో 200 రూపాయలు ఉంది, ఇవాళ 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్. నెక్స్ట్ కాంటాక్ట్ 10 లక్షలు, ఆ తర్వాత కాంటాక్ట్ 25 లక్షలు. 12.5 వాడికి, 12.5 మనకి. ఇంకా ఆడితో పార్ట్నర్షిప్ పెట్టండి. పరందామయ్య గారు, మనం కంపెనీ పెట్టేద్దాం. వాట్ ఆర్ యు టాకింగ్? బిజినెస్ సౌత్ తిరగకుండా 3 కోట్లు మనమే పబ్లిక్ ఇష్యూ పెట్టి షేర్లు అమ్మేద్దాం. ఇట్స్ టూ మచ్ పరం. లొకేషన్ దిగండి. Hi sir, this is Samira. హౌ ఆర్ యు? Your ID cards. మోస్ట్ పిల్లలయ్యమ్మా. పరందామయ్య గారు, పద్ధతే. ఫ్రస్ట్రేషన్ అండి. ఇలా 2 సీజన్లు చేసుకున్నాం అనుకోండి, 100 కోట్లు. వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి మీరు చేయడం కాదు, మీ పెళ్లి మీరే చేసుకోవచ్చు. అబ్బో, మన పొజిషన్ ఇప్పుడు అదొకటే తక్కువ. మీతో నిశ్చితార్థం జరిగి పెళ్లి అయిపోయింది. అమ్మాయి పేరు ఏంటి? పల్లవి కొలసాని. ఏదో ఒక దొరసాని. మీ బారాతో దాని ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. నేను తీర్మానం ఆడుతుంటే అది బాలకిళ్ళకి వచ్చి, అయ్యో ఇట్లాంటి కోటీశ్వరుడు నేను వదులుకున్నాను అని చెప్పి దాని కళ్ళలో నుంచి బొట్ట బట్ట బట్ట నీళ్ళు కారి 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 కారి. దాని ఇంటి పేరు ఏంటి చెప్పారు? పల్లవి కొలసాని పరం. ఎన్నిసార్లు చెప్తారు? అంటే ముందు పీ వచ్చి తర్వాత కే వస్తుంది. పీకేనా? పల్లవి కొలసాని అంటే పీ తర్వాత పల్లవి కొలసాని. అదే అమ్మాయి పల్లవి కొలసాని. హలో రే, అదే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యి ఫాదర్తో వదిలేసి వెళ్ళిపోయారు. బాగు దరిద్రంగా ఉంటుందా? సరే బోర్డు చూసావా? నేను ఉండలేను ఇక్కడ, నేను వచ్చేస్తాను. 5 లక్షలు రా. బండి బ్రేక్ వేసారటి. మంత్ ఎండ్ లోపు నీకు ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? తగలే. మరి చాలా అన్యాయం రా. కాలేజీలో చదువుకునేటప్పుడు నేను 3 ఏళ్ళు వెంటబడి ఒక అమ్మాయిని పడగొడితే నువ్వు ఫీల్ మై లవ్ అని నా లవ్ని స్టీల్ చేసి దాన్ని పడగొట్టి మీరిద్దరు డీడీఎల్జే సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో నాతో పాపం కనిపించుకుని తింటారా? అది అన్యాయం కాదేరా? అవన్నీ మర్చిపోయినా కదరా. 90 ఏళ్ళు వచ్చినా సరే రివెంజ్. రేపు పెళ్ళిలో దాని మొగుడు తాళి కడుతుంటే వెనక నుంచి జడెత్తి పట్టుకోరా. వాళ్ళని చూస్తే చాలా బాగోదు. ద్రోహి. దానికి పెళ్ళే, దానికి ఇంత డెకరేషన్. నీ బారాత్ లో నేను డాన్స్ చేయడం కాదు, దాని బారాత్ లో మన ఇద్దరు డాన్స్ చేయడం అనే కదా ఉద్దేశం. నేను చెప్తాను ఖచ్చితంగా. చూడండి, ఆ అబ్బాయికి బట్టతల, బాణ పొట్ట, జూబ్లీస్ లో ఫ్లాట్, ఒళ్ళంతా ఫ్యాట్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా మాట వినండి. Do you want to try this one? డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాడు. కంపెనీస్ పెళ్లి కొడుక. పెళ్లి కొడుకే. ఈడేంటి సార్ మీకంటే అందంగా ఉన్నాడు? Yeah, okay, I'll show you.
I don't want any old designs. అమ్మా ఏమైందండి ఏమైందా అని చూసావుగా ఎలా ఉన్నాడో ఆ? ఏమండి ఏమండి ఏయ్, నేను చెప్పేది మాట్లాడుతూ నేను చెప్పేది ఒక్క నిమిషం సార్ ఏమండి షారుఖ్ ఖాన్ చాలా స్టైల్గా ఉండొచ్చు కానీ కాజల్ మనసులో అజయ్ దేవ్గానే ఉంటాడు అమ్మాయి మనసులో మీరే ఉన్నారు. యాక్చువల్లీ ఎందుకు వచ్చా? అంటే ఎప్పుడు వచ్చారని అడగబోయి ఎగ్జైట్మెంట్ లో ఎందుకు వచ్చామని అడుగుంటది అంతే. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏంటి? ఆ, అంటే మీ ఇద్దరు లైన్ కొట్టుకోవడం చూసి మా వాడు షాక్ తిన్నాడు. యాక్చువల్లీ నేను యోగేష్తో లవ్లో ఉన్నాను. ఇంకెందుకు వెళ్ళండి. బాయ్. ఏంటి సార్ ఎదుగుతున్నారు? ఇది ఫోన్ కత్తులు